ఎందుకంటే ఇందాక మన విల్సన్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రామే ట్రూత్. ట్రూత్ లో నేను ఒక అధికార ప్రతినిధిగా నేను ఏం మాట్లాడాలి? ట్రూత్ మాట్లాడాలనా, లేదు ట్రూత్ను కప్పిపుచ్చి మాట్లాడాలనా అనేది నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తా ఉంది. నా అంతరాత్మ ప్రశ్నిస్తా ఉంది కాబట్టి నా అంతరాత్మకు సంబంధించే నేను మాట్లాడతా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అందరూ బాధితులే. నవీన్ గారు మీతో పాటు, విల్సన్ గారితో పాటు, నాతో పవన్ గారు మీతో పాటు, నాతో పాటు, ముఖ్యంగా రామకృష్ణ గారు అయితే ఇంకా ఎక్కువ. నేను చూసా, వాళ్ళ ఇంటిపైన దాడులు చేశారు. నేను చూసా తిరుపతి నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు మీద ఆయన తరుముకున్నటువంటి దృశ్యాన్ని నేను చూసా. నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది ఆ దృశ్యం. నేను గతంలో 2-3 సార్లు ఏబిఎన్ లైవ్ లో కూడా రామకృష్ణ గారు లేనప్పుడు కూడా వారి పేరు నేను ప్రస్తావన చేశా. ఎందుకు మనం ఇంకా 9 నెలలు అవుతుంటే వాళ్ళ మీద చర్యలు మనం ఎందుకు తీసుకోలేదు అనేది నాకు బాధగా ఉంది. నేను నిజాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం ప్రజలు ఎందుకు కోరుకున్నారు? ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తారనే కాదు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసింది ప్రజలు, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకంటే మేము ప్రశాంతంగా ఇళ్లలో ఉండాలి, మేము ప్రశాంతంగా మా పనులు మేము చేసుకోవాలి అనే విధంగా అనే భావంతో తీసుకొచ్చారు. మనం అభివృద్ధి సంక్షేమం అనేది నెక్స్ట్. ఎటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమం పరుగులు ఎడుతుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ 5 సంవత్సరాలలో ఈ రాక్షసుని వల్ల ఏదైనా రోడ్డు మీద వచ్చి స్వేచ్ఛగా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక వ్యాపారం చేసుకోవాలన్నా, రోడ్డు మీద తిరగాలన్నా తిరగలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇతను వెళ్ళిపోవాలి ఈ రాష్ట్రం నుండి, ఈ వైసీపీ అనే భూతం ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? వైసీపీ ఓడిపోయినా కూడా యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. వాళ్ళు అనుకునింది ఈ రాష్ట్రంలో జరిగిపోతా ఉంది. అధికారంలో లేనప్పుడు కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ సైనికుల్ని ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఉదాహరణే మీరు ఇందాక చెప్పినట్టు చంద్రయ్య ఈరోజు కూడా ఆ సీను చూస్తే ఎవడైనా కూడా బాధపడక తప్పడు. మనిషి అన్నవాడు ఎవడైనా సరే పీక మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అని చెప్పు, నేను వదిలేస్తాను అంటే స్వతంత్ర సమరంలో ఉరి కొయ్యను పట్టుకొని నన్ను ఉరి తీసే, అయినా నేను భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకుంటాను తప్పించి నేను మీకు సలాం కొట్టను అని చెప్పి స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా ఆ రోజు పోరాటం చేశారో ఆ విధంగా జై చంద్రబాబు, జై తెలుగుదేశం, కోసే నా పీక, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంట నా పీక కోసే అని చెప్పి పీకను కోయించుకున్నటువంటి చంద్రయ్య వాళ్ళని ఇంకా ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళని ఆ కోసిన పీక కోసినటువంటి ఏదో ఎంక్వైరీకి ఇచ్చినట్టున్నారు కదా సార్, సిట్టా లేదంటే సిఐడికో ఇచ్చినట్టున్నారు కదా, మొన్న అసెంబ్లీలోనే మాట్లాడారు దీని గురించి. సిఐడికి ఎందుకు సార్? ఇవన్నీ మనకు తెలుసు కదా సార్, ఎవడు చేశాడు ఏం చేశాడని తెలుసు. సిఐడికి ఇస్తే ఏం లాభం, సిబిఐకి ఇస్తే ఏం లాభం? సొంత బాబాయిని గొడ్డలతో నరికేస్తే సిబిఐ వస్తే సిబిఐని ఏం చేశారు? ఏమైంది? ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ బిడ్డ ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిగకుండా ప్రతి తలుపు తడతా ఉంది. సునీతమ్మ, నా తండ్రిని చంపింది ఎవరు? నా తండ్రి చనిపోతే చనిపోయాడు, కానీ నా తండ్రిని ఎవరు చంపారనేది నేను తెలుసుకోవాలని చెప్పి మనం 9 నెలలు అవుతా ఉంటే ఇంకా మనం అభివృద్ధి సంక్షేమం ఇవేనా? అభివృద్ధి సంక్షేమం చాలా జరిగితే చాలా ప్రాణాలు కోల్పోయినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది?
అన్యాయం కోసం ఎలుగెత్తి సాటినటువంటి మన రామకృష్ణ లాంటి పౌరుల పరిస్థితి ఏంది? ఒక మేధావి డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే పిచ్చోని చేసి ముద్రేసి చంపేశారే. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గంలో ఒక మైనారిటీ యువకుడిని ఈ మందు నాసిరకం మందు ఈ రేటు ఎక్కువ చేశారు అంటే తెల్లవారే కొందికి శవం చేసేసారే. ఇవన్నీ వదిలేద్దాం సార్. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి హోదాలో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆ రోడ్లో వస్తే రానీకుండా రాళ్ళతో కొట్టిస్తే 700 మంది మీద 307 కేసు పెట్టారే. మనం ఆ కేసు కూడా ఇంకా పట్టించుకోలా. అదే చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలా, నిర్దోషిగా బయటికి రావాలని చెప్పి శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తే ఆ సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి వర్కర్ని